మిగతా వార్తల్లో అమెరికా పైన చైనా 125% ప్రతీకార సుంకం. అగ్రరాజ్య సరుకుల దిగుమతులపైన సుంకం మళ్లీ పెంపు. 90 రోజుల నిలుపుదల జాబితాలో తమ దేశం లేనందునే అమెరికా మరోసారి పెంచితే పట్టించుకోబోమని ప్రకటన. EU కలిసి రావాలి, కఠోర శ్రమతో మేము ఎదిగాం. జిన్పింగ్. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటాం. జైశంకర్. సో చాలామంది ఉద్యోగాల తొలగింపు జరుగుతున్నదట. గూగుల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు, వందలాది మందికి ఉద్వాసన. డెలాయిట్, యాక్సెంచర్ ఇతర సంస్థలతో $5 బిలియన్ ఐటీ ఒప్పందాలు రద్దు చేసుకున్నారట. పెంటగాన్ స్పష్టం చేసింది. అమెరికాలో సుంకాల యుద్ధంలో చైనా ఏమాత్రం వెనక్కి తగ్గట్లే. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపైన సుంకాన్ని 125% పెంచుతూ ప్రతీకారం తీర్చుకుంది. అమెరికా ప్రతీకార బాదుడు సుంకాలు మొదలుపెట్టినప్పటి నుంచి అటు అగ్రరాజ్యం ఇటు డ్రాగన్ దేశం ఇది ఏందో అర్థం కావట్లే. ఈ వారు ఎక్కడ దాకా వెళ్తుంది అన్నది చూడాలి. ఇప్పుడు అమెరికానేమో దాదాపు 145% చైనా ఉత్పత్తుల మీద ట్యాక్స్ వేసింది. మా మీద వేస్తామని చెప్పి వాళ్ళు 125% వాళ్ళు వేసింది. పోటాపోటీగా సుంకాల విధింపును పెంచుకుంటూ పోతున్నారు. తమ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను 145% పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన చైనాకు ఆగ్రహం తెప్పించింది. దీనికి తోడు 75 దేశాల్లో సుంకాల పెంపుదల అమలును 90 రోజుల పాటు నిలుపుదల చేస్తూ చైనాలో మాత్రం అమలవుతుందని ట్రంప్ చెప్పడాన్ని మరింత తీవ్రంగా పరిగణించింది. చైనాను మాత్రం వదిలిపెట్టము, అన్ని దేశాలకు మాత్రం 90 డేస్ గడువిస్తున్నాం, మిగతా దేశాలకు మాత్రం చైనాకు మాత్రం అసలు ఎలాంటి గడువు లేదు, 145% కంటిన్యూ చేస్తామని చెప్పంగానే వాళ్ళకి ఇంకా చిర్రెత్తుకొచ్చింది. అమెరికా పైన అంతకుముందు 84% పెంచిన సుంకాన్ని శుక్రవారం ఏకంగా 125% పెంచేసింది. అయితే ఇక పైన మరింత పెంచే ఆలోచన లేదు అని పేర్కొన్నది. అమెరికా మరిన్ని అదనపు సుంకాలు విధించినా తాము పట్టించుకోబోమని స్పష్టం చేసింది. ఇప్పటికే తమ దేశం పైన అసాధారణమైన రీతిలో సుంకాలు పెంచడం ద్వారా అంతర్జాతీయ ఆర్థిక వాణిజ్య నిబంధనలను, ప్రాథమిక ఆర్థిక చట్టాలను అమెరికా పూర్తిగా ఉల్లంఘించిందని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఇది తమపైన బెదిరింపులకు దిగడమని ఆక్షేపించింది. సుంకాల యుద్ధంలో విజేతలు ఉండరు, సుంకాల యుద్ధంలో ఎవరూ విజేతలు ఉండరని, కానీ దీనివల్ల అంతర్జాతీయ సమాజం మొత్తం స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. ఈ అంశంపై ఆయన తొలిసారి బహిరంగంగా స్పందించారు. 7 దశాబ్దాలుగా చైనా కఠోర శ్రమతో ఎదిగింది. ఎవరి దయా దాక్షిణ్యాలపైన ఆధారపడలేదు. పైగా తమను అకారణంగా అణచివేయాలని చూసిన వారెవరికీ వెన్ను చూపలేదు. స్పెయిన్ ప్రధాని పెట్రో శాంచెజ్ బీజింగ్లో జరిగిన సమావేశంలో జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేసిరట. ఇక మళ్ళీ ట్రంప్కి మరి ఏం చేస్తాడన్నది చూడాలి. సైకో కదా, మళ్ళీ ఏం చేస్తాడన్నది చూడాలి.